బెంగుళూరు కనుక చూస్తే ఊరు చాలా గొప్పది. కోట్లాది మంది అక్కడ బ్రతుకుతున్నారు. ఉపాధి అవకాశాలొస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలొస్తున్నాయి. కానీ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలంటే 3, 4 గంటల ముందెళ్ళాలి. అదే సందర్భంలో రావాలన్నా అదే సమస్య. ఎయిర్‌పోర్ట్‌లోంచి దిగాక ఊళ్ళోకి మన ఇంటి దగ్గరికి రావాలంటే 3, 4 గంటలు పడతది. హైదరాబాద్‌లో 2 గంటలు పడితే ఇక్కడ 4 గంటలు పడతది. అది తేడా. ఎందుకయ్యా అంటే అక్కడ ట్రాఫిక్ అంత గందరగోళంగా ఉంది. అక్కడ జనం ఒక ఎత్తయితే ఆహ్, రోడ్లు తక్కువగా ఉండటం మరొక ఎత్తు. ఇప్పుడు విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ అదే సమస్య ఫేస్ చేయబోతోంది. గమనించుకోవాల్సిందదే. ఒక ఆల్టర్‌నేటివ్ లైన్స్ లేకుండా రోడ్లు ఇట్లాంటివి ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి దానికి అనుగుణంగా. ఇప్పుడు గాజువాక వైపు నుంచి ట్రాఫిక్ ఎట్లుంటదో అందరికీ తెలిసిందే ఎంటర్ అయ్యేటప్పుడు. ఇప్పుడు ఆ ట్రాఫిక్ అటు పక్కకి డైవర్ట్ అవుతుంది. దానికి తోడు ఎక్స్‌ట్రా ట్రాఫిక్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు సరైనటువంటి ఆల్టర్‌నేటివ్ ఆలోచించుకోకపోతే భవిష్యత్తులో ప్రాబ్లమ్ అవుతది. అనకాపల్లి, ఆనందపురం రోడ్డు, వైజాగ్ రోడ్ల మీద ఒత్తిడిని తగ్గించినటువంటి పరిస్థితి యాక్చువల్‌గా. అయితే నేషనల్ హైవేతో మాట్లాడి ముందైతే గనక రోడ్లని ఏర్పాటు చేసుకోవాల్సుంటది. ఏది గాజువాక జంక్షన్ దగ్గర ఒత్తిడి తగ్గుతది. ఎన్ఏడి దగ్గర కట్టిన ఫ్లైఓవర్ మధురవాడ దాకా పొడిగించాల్సుంది. అగనంపూడి, శీలానగర్ దారి బాగు చేయించాల్సుంటది. రోడ్డు వెడల్పు చేయడం కంటే కూడా అదనంగా ఈ ఫ్లైఓవర్ల మీద కాన్సంట్రేట్ చేసుకోవాల్సుంది.